నమస్కారం అండి. ఇవాళ మటన్ కైమా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా మటన్ బాగా కడిగేసుకోవాలి కైమా అనేది. తర్వాత మిక్సీ తీసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లము, తెల్లగడ్డలు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర కొంచెం దాంట్లోనే వేసేసుకొని అన్నీ దాంట్లోనే వేసి మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోనే పుదీనా కూడా వేసేసుకొని దాంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు 2 వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. సపరేట్గా మనం తెల్లగడ్డలు అనేవి దంచేసుకోవాలి. దంచేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, దంచుకున్న తెల్లగడ్డలు వేసేసుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, కారప్పొడి మనకి ఎంత కావాలో అంత, ధనియాల పొడి, దీంట్లోనే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఈ కడిగి పెట్టుకున్న కైమా కూర కూడా దీంట్లో వేసేసి కొంచెం బాగా ఆయిల్లోనే కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా తర్వాత మనం తగినన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఈ వాటర్లోనే రాళ్ళుప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలేలాగా మగ్గనిచ్చినట్లయితే కూర అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది కైమా కాబట్టి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంతవరకు బాగా ఉడకపెట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి కైమా కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్.